మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. మూల నక్షత్రం గురించి పూర్తి వివరాలు గురుగారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేయం అండి. నక్షత్రాల సిరీస్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు మనం మూల నక్షత్రం గురించి మాట్లాడదాం. సో ఎంతో పాపులర్ నక్షత్రం ఇది. దీని సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఓవరాల్గా ఈ నక్షత్రంలో పుట్టిన వారి జీవితం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఏ విధంగా ఉంటుంది, లైఫ్ లాంగ్ వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురువు? తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మూలా నక్షత్రం చాలా ఉత్కృష్టమైనటువంటి నక్షత్రము. అలాగే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు మహర్జాతకులు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క స్వభావము చాలా విభిన్నంగా ఉండేటటువంటి స్వభావము. దేన్నైనా కూడా వీళ్ళు ఎలా చూస్తారు, ఏ దృష్టితో చూస్తారు అంటే పరిశోధనా దృష్టితో చూస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకు మూలా నక్షత్రానికి అధిపతి కేతు అయి ఉంటూ ఉంటాడు. మూలా నక్షత్రానికి అధిపతి అయినటువంటి కేతు మంచి జ్ఞానకారకుడు, మోక్షకారకుడు, అలాగే దైవానుగ్రహం పొందినటువంటి వారిలో మూలా నక్షత్రం వాళ్ళు ఒకరు అని చెప్పుకోవచ్చు. దైవిక భక్తి కావచ్చు, పెద్దవాళ్ళ భక్తి కావచ్చు, అలాగే పెద్దవాళ్ళను గౌరవించేటటువంటి విధానాలు కావచ్చు, చాలా మిన్నగా ఉంటూ ఉంటాయి ఈ మూలా నక్షత్ర జాతకులకు. అలాగే మూలా నక్షత్రానికి జన్మకాల దశ కేతు దశ స్టార్ట్ అవుతుంది. అయితే కేతు దశలో పుడతారు కాబట్టి వీళ్ళు పుట్టుకతోనే మంచి జ్ఞానవంతులుగాను, కీర్తి ప్రతిష్టలు సంపాదించేటటువంటి వాళ్ళు గాను, మంచి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదించేటటువంటి వారు గాను వీళ్ళు తమ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఏమిటి అంటే కనుక చిన్ననాటి నుంచే మంచి ఫిలాసఫరు, మంచి గైడ్ అవుదామని చెప్పేసి, 10 మందికి ఆదర్శంగా ఉందాము అని చెప్పేసి చాలామంది విశ్వసిస్తూ ఉంటూ ఉంటారు. వీళ్ళు కూడా చిన్ననాటి నుండి అదే తరహాలో వీళ్ళు తమ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా వీళ్ళకి ఏమిటి అని అంటే కనుక వీళ్ళకు రాశి వచ్చేసి ధనుసు రాశి అవుతుంది. 1, 2, 3, 4 పాదాలు కూడా ధనుసు రాశి అయ్యి ఉంటుంటుంది. అయితే ఈ మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి రాశ్యాధిపతి గురువు అవుతాడు. గురువు అయినటువంటి కారణం చేత వీళ్ళు టీచర్ ఫీల్డ్లో ఉండడం కావచ్చు, లేదా 10 మందికి ఆదర్శంగా ఉండేటటువంటి ఫీల్డ్లో కావచ్చు, లేదా ఏదైనా జ్ఞానబోధకు సంబంధించినటువంటివి, లేదా వీళ్ళు ఏదైనా ఉపాసన చేసేటటువంటి సంబంధమైనటువంటి ఫీల్డ్లో ఉండేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే వీళ్ళు ప్రవచనకారులుగా ఎక్కువగా జీవితంలో స్థిరపడేటటువంటి, ప్రవచనము అంటే అర్థం ఏమిటి అని అంటే కనుక 10 మందికి మంచి జ్ఞానబోధ చేసేటటువంటి అంశాలలో వీళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే సైంటిస్ట్ ఫీల్డ్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. అలాగే టీచింగ్ ఫీల్డ్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు. ముఖ్యంగా బిజినెస్, వీళ్ళకు వ్యాపార నిమిత్తమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చాలా ఇష్టమవుతూ ఉంటుంది. కొంతమంది ఆ తరహాలో కూడా ఉండేటటువంటి లక్షణాలు వీళ్ళ జాతకంలో ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా వీళ్ళకు ఏమిటి అంటే కనుక వీళ్ళ యొక్క తత్వం అగ్నితత్వంగా ఉంటుంది. అగ్నితత్వము అంటే అర్థం ఏమిటంటే కోపం వస్తే ఎవ్వరూ కూడా తట్టుకోలేరు. ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులకు కోపం అధికంగానే ఉంటుంది. అంటే ఏ చిన్న విషయానికైనా కానీ షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కోపం విపరీతంగా వచ్చేస్తుంది. తర్వాత తొందరగా అంటే ఇంత తొందరగా కోపం వస్తుందో అంతే తొందరగా శాంతంగా ఉండేటటువంటి స్వభావం కూడా కలిగినటువంటి జాతకులు ఈ మూలా నక్షత్ర జాతకులు. అలాగే ద్విస్వభావం కలిగినటువంటి వారు, అంటే ద్విస్వభావం అంటే 2 మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తులుగా వీళ్ళు ఉంటూ ఉంటారు. లోపల ఒక మాట ఉంటుంది, బయటకు ఇంకోలా మాట్లాడేటటువంటి స్వభావం ఉంటుంది. కొన్ని విషయాలు లోపలనే తనలోనే తానే దాచుకుంటాడు తప్ప బయటకు వ్యక్తపరచలేనటువంటి స్వభావం కలిగినటువంటి, దీన్ని ద్విస్వభావం అంటారు. లోపల ఒకలా ఉంటుంది, బయటకు వ్యక్తపరిచేటటువంటి స్వభావం ఇంకోలా ఉండేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా వీళ్ళకి ఏమిటి అంటే కనుక వీళ్ళకు అదృష్ట వారము, అంటే ఏదైనా శుభకార్యం చేయాలన్నా, ఏదైనా కొత్త పనులు ఏదైనా ప్రారంభం చేయాలన్నా అదృష్ట వారం ఆదివారంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ మూలా నక్షత్ర జాతకులు ఏ పని చేసినా ఆదివారం రోజున ప్రారంభం చేస్తే వీళ్ళకు శుభం లాభం కలుగుతుంది. అలాగే వీళ్ళకు ఉపవాసం, వీళ్ళు ఆ మూలా నక్షత్ర జాతకులు ఏదైనా రోజు ఉపవాసం ఉండాలి, భగవత్ అనుగ్రహం సంపూర్ణంగా మాకు కావాలి అని అనుకుంటే గనక శుక్రవారం రోజున వీళ్ళు ఉపవాసం ఉండడం చాలా మంచిది. అలాగే వీళ్ళకు అదృష్ట దిశ నైరుతి వస్తుంది. నైరుతి దిశ వీళ్ళకు అదృష్టమైనటువంటి దిశ. వీళ్ళకు కలర్ అంటే ప్రతి ఒక్క మనిషికి ఆ నక్షత్రానికి అదృష్టమైనటువంటి రంగు ఉంటుంది. బంగారపు రంగు గల కలర్ వీళ్ళకు అదృష్టాన్ని చేకూరుస్తూ ఉంటుంది. గోల్డ్ కలర్ వీళ్ళకు జీవితంలో శుభాన్ని చేకూరుస్తూ ఉంటుంది. అలాగే శుభ మాసాలు, వీళ్ళకు సంవత్సర కాలంలో కలిసి వచ్చేటటువంటి నెలలు ఏవైతే ఉన్నాయో
మార్చు, జూలై, అలాగే డిసెంబర్. ఈ 3 మాసాలు వీళ్ళొక జీవితంలో అదృష్టాన్ని తెచ్చిపెట్టేటటువంటి మాసాలు. అంటే జీవితంలో ఏదైనా పని చేసుకోవాలన్నా, ఏదైనా బిజినెస్ ప్రారంభం చేయాలన్నా, ఏదైనా వ్యాపారం చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, లావాదేవీల విషయం చేయాలన్నా, ఇంట్లో శుభకార్యం చేయాలన్నా వీళ్ళకు ఈ 3 మాసాలు చాలా కలిసి వస్తాయి. ఎక్కువగా సంవత్సర కాలంలో ఈ 3 మాసాల్లోనే ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉండేటటువంటి లక్షణాలు ఈ మూలా నక్షత్ర జాతకులు ఉంటూ ఉంటాయి. అలాగే అదృష్ట సంఖ్య, వీళ్లకు మూలా నక్షత్ర జాతకులకు విశేషమైనటువంటి అదృష్ట సంఖ్య 3 కానీ 7 కానీ వీళ్ళ జీవితానికి అదృష్ట సంఖ్యగా నిర్ణయించేయడం జరిగింది. అకార్డింగ్ టు ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ప్రకారం చూసుకున్న 3 కానీ 7 కానీ వీళ్ళకు అదృష్టాన్ని చేకూరుస్తుంది. లక్కీ నంబర్స్ అంటూ ఉంటాము. ఈ నంబర్స్ వీళ్ళకి కలిసి వస్తూ ఉంటాయి. అలాగే చేయకూడనటువంటి వారాలు, చేయకూడనటువంటి నక్షత్రాలు, ఘాత వారాలు ఎలా ఉంటాయి అని అంటే కనుక వీళ్ళకు ఘాతవారం శుక్రవారం అవుతుంది. శుక్రవారము మూలా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎలాంటి శుభకార్యాలు చేయడానికి పనికిరాదు. అలాగే వీళ్ళు ఏ కొత్త పనిని కూడా ప్రారంభం చేయడానికి కానీ, కొత్త ఊర్లకు ప్రయాణం చేయడం కానీ, ఉద్యోగంలో చేరడం కావచ్చు, ఇలాంటి కొన్ని పనులను వీళ్ళు త్యాగం చేయాల్సి ఉంటుంది. కాబట్టి శుక్రవారము కొన్ని పనులను చేయకుండా ఉంటే మీకు అదృష్టం కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే తిథులు విధియ, అష్టమి, ఈ 2 తిథులు కూడా వీళ్ళకు కలిసి రావు. కాబట్టి విధియ, అష్టమి తిథుల రోజు మీరు ఎలాంటి శుభకార్యాలు కానీ చేయకూడదు అని శాస్త్రం. కనుక మూలా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు శుక్రవారం ఏ పని చేయకూడదు. ఏదైనా తిథులు కలిసి వస్తే గనక విధియ, అష్టమి అలాంటి తిథులలో కూడా ఎలాంటి శుభకార్యాలు కూడా చేయకూడదు, ఎలాంటి ప్రయాణాలు చేయకూడదు. మరీ ముఖ్యంగా ట్రాన్సాక్షన్స్ కానీ, లావాదేవీలు కానీ, ఆస్తి వ్యవహారాదులు కానీ ఇలాంటివి ఏ పనులు కూడా చేయకూడదు అని మూలా నక్షత్ర జాతకులకు చెప్పడం జరుగుతుంది. అలాగే వీళ్ళకు నక్షత్రాల్లో భరణి నక్షత్రము, అలాగే వీళ్ళకు శ్రావణ మాసము, సింహలగ్నము వీళ్ళకు కలిసి రాదు. భరణి నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు స్నేహం పనికిరాదు మూలా నక్షత్రంతో. అలాగే శ్రావణ మాసం వీళ్ళకు కలిసి రాదు. అలాగే సింహలగ్నంలో జన్మించినటువంటి జాతకులకు వీళ్ళకు పార్ట్నర్షిప్ బిజినెస్ కుదరదు. ఈ 2 రకాలైనటువంటి తరహాలు మూలా నక్షత్ర జాతకులకు ఏర్పడడం జరుగుతుంది. అలాగే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకుల యొక్క స్వభావము, ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వారి యొక్క స్వభావం పూర్వజన్మ సుకృతము చేత వీరు అందముగాను ఆకర్షణీయంగాను ఉంటారు. అంటే చూడడానికి చాలా డిగ్నిఫైడ్గా, చూడ్డానికి ఆకర్షణీయంగా, చాలా బాగా ఉన్నాడే అని అనిపించే తరహాలో ఈ మూలా నక్షత్ర జాతకులు ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఆకర్షణీయమైన రూపంతో పాటు కళ్ళు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అంటే హిప్నటైజ్ చేసేటటువంటి విధంగా ఈ మూలా నక్షత్ర జాతకుల యొక్క కళ్ళు ఉంటూ ఉంటాయి. అదే రకంగా వీరు కొన్ని ఉద్దేశములకు కట్టుబడి ఉంటారు. ఏదైనా మాట ఇచ్చారంటే, ఏదైనా మాటకు కట్టుబడి ఉన్నారంటే మూలా నక్షత్ర జాతకులు తప్పకుండా మాటకు కట్టుబడి ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యము, సాహసములు ఇవి చాలా ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు వీళ్ళకు పుట్టుకతోని రావడం జరుగుతుంది. అందులో మూలా నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీరు డబ్బుని ఎక్కువగా ఆపుకోలేరు. మూలా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు డబ్బు చేతులు ఎక్కువ సంపాదిస్తారు, మంచి జ్ఞానవంతులు, కానీ డబ్బుని చేతిలో నిలువ పెట్టుకోలేరు. డబ్బుని దాచుకునేటటువంటి పరిస్థితులు వీళ్ళ జీవితంలో ఏర్పడవు. డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటారు. లగ్జరీ లైఫ్లకు ఎక్కువగా అలవాటు పడుతూ ఉంటారు. విశేషమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆశపడుతూ ఉంటారు. కనుక డబ్బులు దాచుకునేటటువంటి ప్రయత్నం మూలా నక్షత్ర జాతకులు చేయాలి. అలాగే వీరు సాధారణంగా ఇతర ప్రదేశాల్లో జీవనం సాగిస్తుంటారు. వీరు ఒక ప్రదేశంలో జీవనం సాగించడం అంటే ఇబ్బంది. వీళ్ళు తరచూ ఏదో ఒక ప్రదేశంలో జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ జీవితం కొన్ని రోజుల పాటే గడవడం జరుగుతుంది. మళ్ళీ వారి ఆ నగరాన్ని వదిలేసి వేరే మరొక ప్రాంతానికి వెళ్ళేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకు ముఖ్యంగా 25 సంవత్సరాల తర్వాత వీరు జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. 30 సంవత్సరాల తర్వాత ఆస్తులు కొనుగోలు చేయడం కావచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావచ్చు, లేదా ఇతర వ్యక్తి వాహనాలు కానీ, బంగారు ఆభరణాలు కానీ, ఏదైనా అమూల్యమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటటువంటి అవకాశాలు 30 సంవత్సరాల తర్వాత వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి. 35 సంవత్సరాల తర్వాత జీవితంలో పూర్తిగా స్థిరపడేటటువంటి అవకాశము వీళ్ళ జీవితంలో ఏర్పడుతూ ఉంటుంది. అలాగే దాదాపు 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాల వరకు ఆస్తులన్నీ కూడా సంపాదించుకొని వాళ్ళ జీవితాన్ని పూర్తిగా గడపడానికి ఆలోచించేటటువంటి ప్లానింగ్లో ఈ యొక్క మూలా నక్షత్ర జాతకులు ఉంటారండి. వివాహ వ్యవస్థ గురించి ఏం చెప్తారు గురుగారు, ఈ నక్షత్రం వాళ్ళకి సంబంధించి? ముఖ్యంగా మూలా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులకు మామగండం ఉంటుంది.
అంటే మేనమామ గండం కావచ్చు, లేదా పిల్లనిచ్చేటటువంటి వాళ్ళు కావచ్చు, లేదా అల్లుడిని తీసుకునేటటువంటి వాళ్ళు కావచ్చు, మామగండం ఎక్కువగా ఉంటుంది. ఆశ్లేష నక్షత్రంలో పడితే అత్తగండము, మూలా నక్షత్రంలో పడితే మామగండం అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అది పూర్వకాల పద్ధతిలో ఉండేటటువంటిది. అప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని అటువంటిది ఏమీ లేదు. వివాహాలు మాత్రం సరైనటువంటి సమయానికి అవుతాయి. కొన్ని జాతక ప్రభావాల రీత్యా జీవితంలో గ్రహ సంచారాన్ని బట్టి కూడా కొంతమంది మూలా నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకు ఎలా ఉంటుందంటే సంబంధాలు దగ్గర దాకా వచ్చి దూరం అయిపోవడము, లేదు అని అంటే కనుక ఏదైనా చిక్కులు వివాదాల్లో ఇరుక్కోవడము, లేదా రేపు పెళ్ళి అయిపోతుంది నిశ్చయం అయిపోతుంది అనుకున్న సమయంలో పెళ్లి డిస్టర్బెన్స్ కావడము, లేదా అసలు సంబంధాలే సెట్ కాకపోవడం, ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఈ మూలా నక్షత్ర జాతకులకు కనిపిస్తుంటాయి. దానికి సరైనటువంటి పరిష్కారం చేయించుకుంటే సరిపోతుంది. దాని గురించి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదండి. ఇక ఈ నక్షత్రం వాళ్ళు గురుగారు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి, అలాగే నిత్యం కూడా ఎటువంటి దైవారాధన చేస్తే బాగుంటుందంటారు? ముఖ్యంగా మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఇది అమ్మవారి యొక్క ఉత్కృష్టమైనటువంటి సరస్వతీదేవి యొక్క నక్షత్రం కనుక ఈ మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఒక క్షేత్ర దర్శనం చేసుకుంటే గనక వీళ్ళకు అన్ని శుభాలు చేకూరుతాయి. అది కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్రము. ఆ కామాఖ్య అమ్మవారి యొక్క క్షేత్ర దర్శనం చేసుకొని అక్కడ అర్చకుల ద్వారా ఒక పూజా కార్యక్రమం ఉంటుంది. ఈ మూలా నక్షత్రంలో చేసుకునేటటువంటి వారు రాజమాతంగి అమ్మవారి యొక్క హోమం ఉంటుంది. ఆ హోమాన్ని గనక చేయించుకున్నట్టయితే కొంతవరకు శుభం లాభం కలుగుతుంది, మంచి నైపుణ్యం కలుగుతుంది. జీవితంలో మనము ఎదుర్కోలేనటువంటి సమస్యలు లేదా మనకు రాబోయేటటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో వాటన్నిటినీ కూడా అధిగమించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఆ క్షేత్ర దర్శనం వల్ల, ఆ అమ్మవారి యొక్క మాతంగి హోమం వల్ల వీళ్ళకు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మూలా నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో ఆ మూలా నక్షత్ర జాతకులకు ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రం చదువుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఓం త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసప్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖ క్షయకరో భవ అనేటటువంటి మంత్రాన్ని చదువుకోండి. తద్వారా మీకు శుభం లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుందండి. ఓవరాల్గా మూల నక్షత్రం వారి యొక్క జీవితం మొత్తం వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాన్.